అసలు మారుతి సార్కి అసలు తెలివి ఉన్నదా? ఈ యాక్షన్ని చూస్తే రాజాసాబ్ కాదు టైటిల్ పెట్టాల్సింది, భైరవం అని పెట్టేది ఉండే. అవన్నీ ఉంటాయి. నాకు అటోటికి రొమాన్స్ కూడా చూపిస్తా అని చెప్పేసి డార్లింగ్లో చూపించాడు. అసలు హెయిర్ స్టైల్ అయితే మామూలు లేదన్న, నిజంగా కటౌట్కి ఆ హెయిర్ స్టైల్ అయితే మస్తు అనిపించింది. హై ఎక్స్పెక్టేషన్స్తో పోతే చూసాం కదా మన హరహర వీరమల్లు ఏమైందో, ఓజీ అట్లాంటివి దెబ్బలు తగులుతాయి. అదే హీరోయిన్లు అన్నకి ముగ్గురు కావాలా, 10 మందిని పెట్టినా తక్కువ అన్నకంతే చేస్తారంతే. ఈ సినిమా నాకు మనం చూద్దాం ఎవడైనా. ఇన్ని రోజులు ఎట పడితే అట్ట ఏ సినిమా అంటే ఆ సినిమా దరిద్రాలు. ఈ అన్న సినిమా రాని, ఈ సినిమాకి నేను చెప్పాను కదా, ఈ సినిమా ఆడకపోతే నువ్వు అడుగప్పుడు ఈ సినిమా ఆడుతుంది అంతే. సో రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా బ్రో, ఎలా ఉంది బ్రో ట్రైలర్ అయితే చూసిన తర్వాత ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించిండు అన్న. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ అని ఉత్తిగారు. సో బాహుబలి తర్వాత సలార్ తర్వాత ఆ కట్అవుట్ ఆ మొత్తం మాస్ సినిమాలే చూసినాం. సో డార్లింగ్ ప్రభాస్ని మిస్ అయ్యాం రా అనుకునే టైంలో ఆ ప్రభాస్ ఫ్యాన్స్ అటు మాసే కాదు ఇటు క్లాసు రొమాంటిక్ అవన్నీ ఉంటాయి. నాకు అటోటికి రొమాన్స్ కూడా చూపిస్తా అని చెప్పేసి డార్లింగ్లో చూపించాడు. ఇంక అంతకుముందు వింటేజ్లో ఉన్న లుక్స్ కానీ ఆ మిర్చి లుక్స్ కానీ మళ్ళీ అసలు నిజంగా 2 కళ్ళు చాలలేదు. అసలు హెయిర్ స్టైల్ అయితే మామూలు లేదన్న, నిజంగా కట్అవుట్కి ఆ హెయిర్ స్టైల్ అయితే మస్తు అనిపించింది. మళ్ళీ మారుతి గారికి ఒక మంచి హిట్ అయితే పడుతుంది అనుకుంటున్నా. ఇంకోటి ముగ్గురు హీరోయిన్లు హైలైట్. అంటే సినిమాలో చాలా రంగులు కలర్ఫుల్గా కనిపిస్తుంది ట్రైలరు. చాలా రంగులు ముగ్గురు హీరోయిన్లను నలిపేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు కూడా మస్తు హాట్ ఉన్నారు. అది కూడా ప్రభాస్కి ఒక హీరోయిన్ అయితే సరిపోదు, ముగ్గురు ఉంటేనే ఆయన హైట్కి పర్సనాలిటీకి సరిపోతారు అనిపించింది. చాలా బాగుందన్న. ఇంకోటి అసలు అంటే ఇప్పటి వరకు అంటే ప్రభాస్ గారి సినిమాలు ఇప్పుడు మనం ఊహించుకునేది అంటే మాసు ఫైట్ సీన్స్ కట్అవుట్ చూపించడం, ఇది ఒక యాంగిల్ అయితే నా దగ్గర ఇంకొక యాంగిల్ ఉందనుకోండి, కామెడీ భయపడ్డం. అసలు ప్రభాస్ భయపడ్డం నాకు డిఫరెంట్గా అనిపించింది. భయపడ్డం అసలు డిఫరెంట్గా ఉందన్న స్టోరీ కూడా. అసలు ఒకసారి దయ్యం ఉందనిపిస్తుంది, ఒకసారి దయ్యం లేదనిపిస్తుంది. అసలు ఆ విజువల్స్ కానీ కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది ట్రైలరు. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్న. ప్రభాస్ సినిమా ఏదైనా 1000 కోట్లే టార్గెట్. ఎందుకంటే చాలామంది చించుకొని నేను సినిమా 1000 కోట్లు కొట్టాలనుకుంటారు. డే 1 100 కోట్లు కొట్టాలి, 200 కోట్లు కొట్టాలని. అది ప్రభాస్కి జస్ట్ ఇట్లా వెన్నతో పెట్టిన విద్య లాంటిది. థియేటర్స్ బ్లాస్ట్, భయపడ్డం అన్నీ ఉంటాయి అన్న, అన్ని మసాలాలు ఉంటాయి. ఇప్పుడు దాకా అంటే కొన్ని రుచులే చూపించిండు ప్రభాస్ కొన్ని సినిమాల వల్ల. ఇప్పుడు అన్ని రుచులు 7 రుచులు అయితే కనిపిస్తాయి. అసలు ప్రభాస్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేది మనకి ఈ సినిమా తర్వాత కనిపించదు. అట్లయితే అనిపించింది. కామెడీ భలే కనిపించింది. అంటే ప్రభాస్ భయపడడం, ప్రభాస్ నవ్వడమే మాకు ఇంకే చూస్తున్నారని పరిగెత్తండి అని అంటాడు. అంటే ప్రభాస్ చూసే పరిగెత్తడం చూసినాం కానీ ప్రభాస్ పరిగెత్తడం చూడలేదు. సో కామెడీ యాంగిల్ దీంట్లో చూపించడం అనిపించింది. చాలా బాగుందన్న, డిఫరెంట్గా ఉంది స్టోరీ. నాకైతే ఊర మాస అనిపించింది ఈ సినిమా. అసలు నేను ఏదో ఇది కాంచన 2 లేకపోతే ఇది ఏదో చంద్రముఖి 3 అని అనుకున్నా. కాదు, దాంట్లో తాతలాకుంది ఈ సినిమా. అసలు హర్రర్ మూవీ కాదు, యాక్షన్ మూవీ. ఇదేదో మామూలుగా లేదు. అసలు మారుతి సార్కి అసలు తెలివి ఉన్నదా? ఈ యాక్షన్ని చూస్తే రాజాసాబ్ కాదు టైటిల్ పెట్టాల్సింది, భైరవం అని పెట్టేది ఉండే. నిజం చెప్తున్నా, ఒక కాల భైరవం లాగా వచ్చిండు, ఒక కింగ్. అసలు ఇటువంటి మేకింగ్ అనేది మారుతి అసలు ఆయన జీవితంలో ఎప్పుడు తీసిండాడో అంత కిరాక్ తీసిండు. అసలు దయ్యం ఎవరికి పడుతుంది ఏం కథ అర్థమే కాకొచ్చింది. ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయితే చూడు, అప్పుడు ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే సునామీ సృష్టిస్తాడు అన్న ప్రభాసే. ఇగో అసలు ఒకటి చీమల పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్టలో ఏలు పెడితే పాము కానీ చీమలు కానీ కుట్టవచ్చు. కానీ బాక్స్ ఆఫీస్లో రాజాసాబ్ వచ్చిందంటే లక్షల కోట్లు కొల్లగొట్టే ఏకైక వీరుడు ఈ టాలీవుడ్లో నెంబర్ 1 హీరో తొడగొట్టి చెప్తుండా ప్రభాస్ అన్న అని గుర్తుకు పెట్టుకోండి. అర్థమైందా? ఇంకోటి కొంతమంది ఫీల్ కావచ్చు, కాకపోతే ఏంటంటే ఆయన సినిమాలు ఏ రేంజ్లో ఉంటాయంటే ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకొకసారి రాలేవు. ఇది ఒక చరిత్ర, రాసి పెట్టుకోండి. రాజాసాబ్ కాదు, రాజు. అర్థమైందా? ప్రభాస్ రాజు. చాలా బాగుంది బ్రో. అండ్ దాంట్లో మనం చూస్తున్నప్పుడు మొషల్ సీన్ కానీ ఫైట్ అండ్ దాంట్లో కొత్తగా ఏంటంటే నీ మైండ్ ఎప్పుడు నా కమెంట్స్ని ఫాలో అవుతుంటుంది అనేది కొత్త డైలాగ్ తీసుకొచ్చాడు. మేబీ మేము కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం ఆ మూవీ కోసం. మేము అంటే వెయిట్ చేసేదానికంటే ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే అంటే అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు. బాహుబలి అంటే దాటుద్ది, కానీ మనం లో ఎక్స్పెక్టేషన్స్తో పోతే అబ్బా ఏముందిరా మూవీ అనిపిస్తుంది. హై ఎక్స్పెక్టేషన్స్తో పోతే చూసాం కదా మన హరహర వీరమల్లు ఏమైందో,
ఓజీ అట్లాంటివి దెబ్బలు తగులుతాయి. సో ఫ్యాన్స్కి కూడా ఒకటే చెప్తున్నాము, ఎవరైనా కానీ ఫ్యాన్స్ కానీ బయట పవర్ స్టార్ ఫ్యాన్స్కి కానీ హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుద్ది. గ్రాఫిక్స్ సీజీ వర్క్ మొత్తం ఎలా ఉంది? ఫుల్ బాగుంది బ్రో. మేము అంటే దీంట్లో ప్రభాస్ని కొత్తగా చూపించాడు, ఇంతకుముందు ఎప్పుడు తీలా. దీంట్లో నవరసాలు చూడబోతున్నామని మేము అనుకుంటున్నాం. ఓల్డ్ గెటప్ లోకి వెళ్తారు కదా, అదే ఎలా అనిపించింది? బాగుంది బ్రో. మేము ఏమంటారు ప్రభాస్ చేసే ఫైట్లు కానీ ఆ కుర్చీలో కూర్చునే సీన్, గాల్లో లేచి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు చూడు, ఆ విలన్స్ అంటే ఆ సీజీ వర్క్ ఎట్లా చేయాలనేది ఆ డైరెక్టర్కి ఆ గ్రాఫిక్స్ డిజైనర్ మాత్రమే తెలుసు. అది చూడాలి బ్రో ఎట్లా ఉంటుంది అనేది. ఓవరాల్గా చాలా బాగుంది. భయ్యా అమ్మ తోడుకు భయ్యా నిజంగా భయ్యా రాజాసాబ్ ట్రైలర్ చూస్తున్నాం సేపు భయ్యా తడిచిపోయినాయి భయ్యా, పోసేసాం అంతే అందరం. ఏముంది భయ్యా ప్రభాస్ అన్న ఫస్ట్ టైం హర్రర్లో చూస్తుంటే అంతే షేక్ అయిపోయినాం, అంతే షాక్ అయిపోయినాం అందరం. ప్రభాస్ అన్న చేసే యాక్టింగ్ అని, ఆ భయపడడం, ఆ కామెడీలు, ఇంకా ముగ్గురు హీరోయిన్తో రొమాన్స్లు, లుంగి కట్టుకొని కత్తి ఎత్తుకుంటే పోయా నరకతున్నాడు, పిడక ముసులు ఎత్తుకొని ఇసిరిసి కొడతా ఉంటే, ఏనుగుని లేపేస్తుంటే అబ్బా ఇది కదా అన్న బాహుబలి. ఈ సినిమాకి ఖచ్చితంగా పోయా 1,00,000 కోట్లు వచ్చినా తక్కువే. ఆవిడ చాలామంది అన్నారన్నమాట ఏమని నీ వల్ల పోవట్లేదని. కానీ ఈ సినిమాని ఎవరిని ఆపమనం చూద్దాం. ఈ రాజాసాబ్ సినిమాని ఎవడు ఆపలేడు, అంతే. సినిమా ఎట్ట పడితే అటు తీసుకుంటారు అందరూ. అదే ఎంత వచ్చినా తక్కువే. అదే హీరోయిన్లు అన్నకి ముగ్గురు కావాలా, 10 మందిని పెట్టినా తక్కువే అన్నకంతే. చేస్తారంతే. ఈ సినిమా ఆపమనం చూద్దాం ఎవడైనా. ఇన్ని రోజులు ఎట పడితే అట్ట ఏ సినిమా అంటే ఆ సినిమా దరిద్రాలు. ఈ అన్న సినిమా రాని, ఈ సినిమాకి నేను చెప్పాను కదా, ఈ సినిమా ఆడకపోతే నువ్వు అడుగప్పుడు ఈ సినిమా ఆడుతుంది అంతే. ఈ సినిమా మాత్రం ఎవడ ఆపలేడు అనమాట. సినిమా ఎట్టునే పర్లే, కానీ కొంతమంది ఏందంటే సినిమా ఎట్ట పడితే అటు తీసేసి అది ఆడలేదు నా వల్ల ఆడలేదు అన్నారు. ఒట్టి మాటలు అవన్నీ. ట్రైలర్లో ఏంది పోయి ఆ ఫైట్లు కానీ, అన్న డైలాగులు కానీ, ఆ రొమాంటిక్ సీన్లు కానీ, భయపడడం కానీ, అదో ఆ మాదిరి అర్రగడం కానీ పిచ్చెక్కిపోయింది అంతే. అదనమాట. ఏమని చెప్పండి, లుంగి కట్టుకోవడం కానీ, లుంగి మాత్రం హైలైట్ పోయా. ఆ కామెడీ సీన్ మాత్రం ఇంకా బ్లాక్ బస్టర్. ఇంకా మారుతి ఆయన డైరెక్టర్ ఇప్పుడు దాకా ఆయన చిన్నవే, కానీ ఈ సినిమా పెద్దది ఇది కాబట్టి ఆయన లైఫ్ అయితే మారిపోయింది అంతే. ఆయన దశ తీసే మారిపోద్ది అంతే. ఎందుకంటే ప్రభాస్ అన్నతో ఎవరు తీసినా సరే వాళ్ళకి ఇంకా చెప్పాలి, వాళ్ళు ఎక్కడికో పోతారు అంతే. ఇంకా రాజాసాబ్ సినిమా ఖచ్చితంగా ఉంది. ఇది మాస్ సినిమా, ఇది హర్రర్. ఇది అంటే ప్రభాస్ అన్న చూడండి డిఫరెంట్ అనమాట. ఒక అరుంధతి లాగా, ఒక ప్రేమ కథ చిత్రం లాగా, కామెడీ హర్రరు. అన్న కామెడీ చేస్తుంటే చెప్పండి, అన్న లెవెల్ యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ అంతే. ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంతే. ఇది హీరో అంటే అదనమాట. ప్రభాస్ అన్న లాగా ఎవడు ఎన్ని మాడుకోండి అంటాడు అన్న. వేరే నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా ఆ సినిమా ఎట్ట ఆడుతుంది. దేనికి ఆ దమ్ము ఉందన్నమాట. దమ్ము ఉండాలి. దమ్ము లేకుండా ఎట్ట పడితే తీసేది. ఓయమ్మ నా సినిమా పోయిందే, నీ వల్ల పోయిందే. ఇది మగోడంటే ఇదనమాట. ప్రభాస్ అన్నే తెలుగు ఇండస్ట్రీ కాదు, టోటల్ వరల్డ్ వైడ్ మగోడంటే ప్రభాస్ అన్న ఒక్కడే. సినిమా అంటే అలా తీయాల, మగోడంటే అది.